నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూన్ 16వ తేదీ నుండి 2024 జూన్ 22వ తారీఖు వరకు గల వార ఫలితాలు. ఈ వార ఫలితాలలో ఈ వీడియోలో మేషరాశి గురించి, వృషభ రాశి గురించి తెలుసుకుందాము. ఇక మేషరాశి అధిపతి కుజుడు, ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. వీరికి ఈ గోచార ఫలితాలు కాబట్టి అసలు గోచారం అంటే ఏంటో చూద్దాము. గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం కదా. ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు స్వయం శక్తులు, ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తాను సంచరించే ప్రాంతం యొక్క, తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావితం చూపిస్తాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఇస్తాయి. దీనిని జన్మ జాతక చక్రంలో రాశి నుంచి పరిశీలించటం జరుగుతుంది. ఇది గోచారం అంటారు. అయితే గోచారంలో చంద్రుడు 16 నుండి 22వ తారీఖు వరకు కూడా ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడో అవి కూడా చూద్దాము. ఇక 16వ తారీఖున కన్యా రాశిలో హస్త నక్షత్రం మీద, చిత్తా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. 17వ తారీఖున తులారాశిలో చిత్త, స్వాతి నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. 18వ తారీఖున స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 19వ తారీఖున విశాఖ నక్షత్రం మీద తులారాశిలోనే సంచారం చేస్తాడు. 20వ తారీఖున వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 21వ తేదీన వృశ్చిక రాశిలోనే జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఇక 22వ తారీఖున ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది. ఇది కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి యాక్టివేషన్లో ఉండి చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతువులు వీరికి గోచారంలో ఏ ఫలితాలను అందివ్వబోతున్నారో చూద్దాము. అయితే ఫస్ట్ మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మేషరాశిలో 3 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఇవి ఈ మొత్తం 9 నక్షత్రాల వారికి కూడా, నక్షత్ర పాదాలకు కూడా ఈ గోచర ఫలితాలు వర్తిస్తాయి అనేది గ్రహించవలేను ఇక్కడ. అయితే ప్రస్తుత గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి రాశి చక్రంలో అంటే, మేషరాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు. అయితే మిథున రాశిలో బుధుడు, రవి, శుక్రుడు సంచారం చేస్తున్నారు ఈ వారం అంతా. కన్యలో కేతువు, కుంభంలో శని తన స్వస్థానంలో మూల త్రికోణంలో సంచారం చేస్తున్నాడు. ఇక మీనరాశిలో రాహువు. ఇది గ్రహ గోచార స్థితులు రాశి చక్రంలో. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశికి ఈ వారం ప్రారంభం శుభప్రదంగా, అనుకూలంగా మొదలవుతుంది. వీరికి ఏది 16, 17, 18, 19 తేదీలు కూడా చాలా అనుకూల తేదీలుగా కనిపిస్తాయి. ఈ రోజుల్లో చాలా బాగుంటుంది అనేది చెప్పవచ్చు. వీరికి ఈ తేదీల్లో ఆర్థికంగా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, ఎక్కువగా పొదుపు చేసేది కూడా కనిపిస్తుంది. ఖర్చులు పరిమితం చేసుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వీరిని ఆశ్రయించిన వారికి. అయితే వ్యాపారం బాగుంటుంది, వ్యాపార అభివృద్ధిలో లాభాలుంటాయి. వివిధ సౌకర్యాలు కూడా, భౌతిక సౌకర్యాలు కూడా అనుభవించేది ఈ 4 రోజుల్లో బాగా కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు, కలిసి ప్రయాణాలు చేస్తారు, ఆనందిస్తారు, విందులు వినోదాలు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు, స్థిరంగా ఉంటారు అనేది కూడా కనబడుతుంది. ఇక బ్యూటీ ప్రోడక్ట్స్ వారికి కూడా, ఆస్ట్రాలజర్స్కి, బట్టల వ్యాపారులకి కూడా వ్యాపారంలో బాగుంటుంది అని చెప్పవచ్చు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఉంటుంది వీరికి. ఉద్యోగరీత్యా దూరంగా ఉండే ప్రయాణాలు ఉంటాయి అనేది కూడా కనపడుతుంది.
అయితే సిబ్లింగ్స్తో స్నేహపూర్వక సంబంధాలు బాగా కొనసాగిస్తారు. ఈ తేదీల్లో చేపట్టిన తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనేది కనపడుతుంది. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు, విజయాలు లభిస్తాయి. ఈ దినాలు అనుకూలం వాటికి, కోర్టు కేసులకి. గృహ జీవితం మంచి శుభవార్తలు వినవచ్చు. అయితే గృహ జీవితంలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మంచి పేరు గౌరవాలు కూడా ఉంటాయి. వ్యయ ధోరణులలో హెచ్చు తగ్గులుంటాయి. ఆదాయ వ్యయాల్లో శత్రువులను పోటీదారులను ఓడించడానికి ఇది మంచి కాలంగా ఉంటుంది. వీరి జోలికి ప్రత్యర్థులు వీరి జోలికి రారు, హాని కలిగించరు అనేది కూడా కనిపిస్తోంది. ఈ 16, 17, 18, 19 తేదీల్లో పెట్టుబడులకు కూడా మంచి లాభాలుంటాయి, లాభాలుగా మారతాయి. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులకు కూడా భవిష్యత్తులో దానికి కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగచ్చు అనేది బాగా కనపడుతుంది. ఇక జీవిత భాగస్వామితో మీ సమయాన్ని గడుపుతారు ఆనందంగా. విద్యార్థులు మంచిగా రాణిస్తారు. వారి విషయాల్లో అన్య భాషలు నేర్చుకునేందుకు అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా చాలా అనుకూలంగా ఉంది. దూర ప్రదేశాల్లో కూడా చదివే అవకాశాలు, అక్కడ కాలేజెస్లో సీట్స్ సంపాదించేది కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా చదువు రీత్యా ప్రయాణాలు కూడా దూరంగా ప్రయాణాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం మరియు వృత్తిలో సంతోషంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న ప్రయాణాలు ఆనందిస్తారు. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత, విజయం లభిస్తుంది. ఉద్యోగంలో రాణిస్తారు, ప్రమోషన్ పొందుతారు. వాహనాలతో సౌఖ్యం ఉంటుంది. క్రయ విక్రయాలకి లాభాలుంటాయి. మొత్తంగా ఈ తేదీల్లో చాలా బాగుంటుంది, బాగా గడుస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక 20, 21, 22 తేదీల్లో కొంచెం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కొంచెం చిన్న చిన్న సమస్యలకి అయితే కనుక చూసి చూడనట్టు వదిలేసినా పర్వాలేదు. కొన్ని ముందస్తు చర్యలు తీసుకుంటే కొన్ని సీరియస్ విషయాలకి బాగుంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఆరోగ్యరీత్యా వీళ్ళు ఈ శ్రద్ధ తీసుకోవాలి ఎక్కువగా. ఈ 3 రోజుల్లోనూ జ్వరాలు, ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, నియంత్రించుకోవాలి, మాటను నియంత్రించుకోవాలి. ఈ తేదీల్లో సవాళ్ళను ఎక్కువగా ఎదుర్కొంటారు. పనుల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే అడ్డంకులు, సమస్యలు ఎదుర్కొంటారు అనేది కనిపిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో విభేదాలు కూడా కలగచ్చు. మళ్ళీను చిన్నగా అపార్థాలు, వాటికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండేది కూడా ఈ సమయంలో కనిపిస్తుంది బాగా అనేది కనిపిస్తుంది. ఇక బంధువులు, సహ ఉద్యోగులతో అపార్థాలు, చింతలు, ఒత్తిడి వారి నుంచి కూడా కలిగేది కనిపిస్తుంది. వారికి కొంచెం వాళ్ళ విషయాలకి, కొంచెం అపార్థాలకి, వ్యవహారాలకి, కలహాలకి వీటికి దూరంగా ఉండి వాటి నుంచి అధిగమించాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రేమికులకు బ్రేకప్స్ కూడా ఉండొచ్చు అనేది కూడా దూరం అవ్వచ్చు. లేదా కొన్ని చెడ్డ వార్తలు అందుతాయి. వాటి కారణంగా మానసిక ఒత్తిడి పెరిగేది కూడా కనపడుతుంది. సో ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం. వివాదాలకు దూరంగా ఉండాలి, వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలి ఎక్కువగా. అది కూడా వారి మానసిక ప్రశాంతతని దెబ్బతీస్తుంది కాబట్టి వీటికి దూరంగా ఉంటే ముందస్తుగానే మంచిది అనేది సూచన. ఇక పిల్లల నుండి సమస్యలు, వారి చదువు విషయాలకు కూడా అడ్డంకులు, ఏకాగ్రత లోపించడం, మోహాలకి ఆకర్షించేది ఉండొచ్చు విద్యార్థులు. ఇక జాగ్రత్త పడాలి. వారి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పనుల్లో కూడా వివిధ అడ్డంకులు కూడా ఉంటాయి ఈ సమయంలో. 20, 21, 22 తేదీల్లో ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కనుక ఈ వాయిదా వేసుకుంటే మంచిది. ఇక భవిష్యత్తులో మంచి రాబోయే ఈ 3 రోజులు దాటిన తర్వాత రాబోయే కాలంలో మంచి పనులు చేసుకోవచ్చు అనేదానికి వాయిదా వాయిదా వేసుకోవటం మంచిదిగా సూచించటం శ్రేయస్కరం. ఆధ్యాత్మికంగా ఏదేని పూజలు, ఆలయ సందర్శనాలు చేస్తే ఈ సమయంలో మంచిదని గ్రహ గోచారం కూడా సూచిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయాలి లేదా ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి కొన్ని విషయాలకి. ముఖ్యంగా ఆర్థిక విషయాలకి మంచిది కాదు ఈ సమయం.
పని మీద ధ్యాస ఉండదు, ఏ పని చెయ్యాలనిపించదు వీరికి. ఆలస్యం అవుతాయి పనులన్నీ కూడా. జీవిత భాగస్వామితో ఇబ్బందులు, కలహాలు, బంధువర్గంలో అపార్థాలు, తోటి ఉద్యోగులతో అపార్థాలు, ఉద్యోగంలో సమస్యలు, బాసుతో కష్టకాలం, ఇవన్నీ కూడా మనసుని కృంగదీస్తాయి. మానసికంగా చింతలు, వ్యధలు కలగజేస్తాయి. కాబట్టి కొంచెం వీటినన్నిటినీ ఎలా అయితే అధిగమిస్తామో అలా ప్లాన్ చేసుకోవడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉండేది కనపడుతుంది. జాగ్రత్త చర్యలు డ్రైవింగ్లో పాటించండి అనేది కూడా సూచించటం జరుగుతుంది. ఇక అశ్విని నక్షత్ర జాతకులకైతే ఉద్యోగంలో బాగా రాణిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు లేదా మతపరమైన యాత్ర ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయాలు ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలకి పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం, ప్రమోషన్స్, ఉద్యోగంలో ఆర్థికంగా ధీటుగా ఉండేది ఈ వారం వీరికి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ఇక భరణి నక్షత్ర జాతకులకి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మిక్స్డ్గా ఉండొచ్చు కొన్ని విషయాలకి. వృత్తిపరంగా, ఆర్థికంగా కూడా మంచి సమయం. బంధువులు, సోదరులు, సోదరీమణులతో సత్సంబంధాలు అనుభవిస్తారు అనేది కూడా కనిపిస్తుంది. చిన్న ప్రయాణాలు ఆనందిస్తారు. అయితే స్త్రీల వల్ల కలిగే వాద్యాలకి దూరంగా ఉండేది కనపడుతుంది. ఎక్కువగా జీవిత భాగస్వామితో మంచి సంబంధం కొనసాగించడానికి కూడా చేస్తారు అనేది కనిపిస్తుంది. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి. సమాజంలో మంచి స్థానం, గౌరవం పొందుతారు. మంచి ఆరోగ్యం, సంపదను పొందుతారు. ధైర్యంగా ఉంటారు. ఉద్యోగంలో, ఆఫీసెస్లో ప్రమోషన్స్ పొందవచ్చు. ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులకి, రాజకీయ రంగంలో వారికి కూడా కొంత బాగానే ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారం మేషరాశి వారికి అనుకూలతలు. మొదటి 16 నుండి 19 వరకు, 20 నుండి 22 తేదీల్లో అననుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకూల ఫలితాలకి అంత స్పందించకపోయినా కానీ పర్వాలేదు, అవి యథావిధిగా ఆనందాన్నే ఇస్తాయి. కాబట్టి ప్రతికూల ఫలితాలు ఏవైతే చెప్పడం జరిగిందో ఆ విషయాలకి చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా ఆరోగ్య విషయం, ప్రమాదాల విషయం, ఆర్థిక విషయాలు, ఈ ఉద్యోగంలో సమస్యలు, వివాదాలు, కలహాలు, ఇవన్నీ కూడా ఈ ఏరియాస్లో జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుని వాటిని అధిగమించే విధంగా సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కేతుకు సంబంధించి స్తోత్రాలు, గణపతి ఆరాధన, పూజలు, శనికి తైలాభిషేకాలు, శివారాధన, విష్ణు సహస్రనామాలు మంచి అనుకూల ప్రశాంత వాతావరణానికి శుభకరంగా ఉంటుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారం మేషరాశి వారికి సగకాలం అనుకూలంగా, సగకాలం కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అనేది గ్రహించండి. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మూడు నక్షత్రాలు ఉంటాయి. కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు 3 ఉంటాయి. కృత్తిక, రోహిణి, మృగశిర, కృత్తిక, ఈ మొత్తం 9 నక్షత్ర పాదాలు. ఈ 9 నక్షత్ర పాదాలకు కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఈ గోచార ఫలితాలు కాబట్టి, ఇవి గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం చెప్పుకున్నాం ముందే వీటన్నిటిని. అయితే గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో కూడా మొదట్లోనే చెప్పుకోవటం జరిగింది. ఇక వృషభ రాశి వారి విషయాల్లోకి వెళ్తే, ఈ వారం ప్రారంభం 16వ తేదీన, వారాంతం 8వ తేదీన కొన్ని అనుకూల ఫలితాలు ఉండవు అనేది గ్రహ గోచారం సూచిస్తోంది. అయితే ముందుగా 17 నుండి 21 వరకు చాలా శుభకర, ప్రయోజనకర, ఉత్సాహవంతమైన ఫలితాలు ఉంటాయి. వాటిని గమనిద్దాము, వాటిని గురించి చూద్దాము.
ఇక 17 నుండి 21 వరకు కూడా శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉండేది ఉంటుంది. ఆనందం పెరుగుతుంది కూడా. ఈ సమయంలో వీరికి అన్ని పనుల్లో అనుకూలంగా పనులు సాగుతాయి అనేది గ్రహ గోచారం అనుకూలిస్తుంది. ఇక అన్ని రంగాల్లో విజయాలే సాధించేదిగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా అన్నిట్లోనూ సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఏ అడ్డంకులు ఇబ్బందులు రావు అనేది సూచిస్తుంది. ఖర్చులు తగ్గించి ఎక్కువగా ఈ 4 రోజుల్లో పొదుపు చేస్తారు. అయితే ఈ కాలంలో శత్రు బాధలు ఉండవు, హాని కలిగించలేరు వారు. కాబట్టి ప్రశాంతంగా ఉంటారు. దంపతుల మధ్య చాలా సఖ్యతగా ఉండి మద్దతు పొందేది కూడా ఉంటుంది. వీరిద్దరి మధ్య అన్యోన్యంగా సఖ్యత ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ధన, హోదా, ఉద్యోగం మరియు స్నేహితులతో మొత్తం లాభంగా ఉంటుంది. ఈ 17, 18, 19, 20, 21 తేదీలు, ఈ 5 రోజులు కూడా కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉండొచ్చు. చిన్న ప్రయాణాలలో ఆనందం పొందుతారు. వాహన కొనుగోలుకి అమ్మకాలకి మంచి లాభాలు ఉంటాయి. గృహ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరిగేది ఉండొచ్చు. అవివాహితులకు వివాహ అవకాశాలు రావచ్చు. ప్రేమికులకి బాగుంటుంది. కలిసి ప్రయాణం చేసేది కూడా ఉంటుంది. వారి ప్రేమను వివాహం దాకా కూడా తీసుకువచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉండవచ్చు అనేది కూడా కనిపిస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్లో విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్కి అనుకూలం. విద్యార్థులకి చాలా బాగుంటుంది. అన్య భాషలు, క్రొత్త అధ్యయనాలకి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ 17 నుంచి 21 వరకు తేదీల్లో విద్యార్థులు ఈ సమయాన్ని మంచిగా వినియోగించుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక 16, 22 తేదీల్లో బాగుండలేదు. ముఖ్యంగా 22వ తేదీన జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. ఈ తేదీల్లో వీరి మేధస్సుపై ప్రభావం వలన పనితీరులో ఎస్టిమేషన్స్ లేక విఫలమవుతారు. చేపట్టిన కార్యక్రమాల్లో కానీ, తలపెట్టిన కార్యక్రమాల్లో కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ పనుల్లో కానీ ఏదైనా సరే వీరికి ఫలితాలు అంత సరిగ్గా ఉండవు, చేయలేరు. మానసికంగా ప్రశాంతత లేకపోవటం వలన గౌరవం తగ్గేది కూడా కనపడుతోంది సామాజికంగా. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక ఉంటుంది అనేది ఉండవచ్చు. ప్రేమికులకు మధ్య గొడవలు, సమస్యలు, దూరం పెరిగేది ఉండవచ్చు. జీవితం గణనీయమైన హెచ్చుతగ్గులు ఈ 2 రోజుల్లో కనిపించవచ్చు. ముఖ్యంగా 8వ తారీఖున అసాధారణమైన ధనలాభం కానీ లేదా ధన నష్టం కానీ కలగవచ్చు. ఆకస్మికంగా వస్తాయి సమస్యలు, అడ్డంకులు. ప్రతి పనిలోనూ వ్యాపారానికి, పెట్టుబడులకి అంత మంచి సమయం కాదు. ఇన్వెస్ట్మెంట్స్కి, స్టాక్స్కి కూడా నష్టాలు ఉంటాయి. కాబట్టి వాటి జోలికి ఈ 16వ తారీఖున, 22వ తారీఖున వాటిని పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. ఇక క్రయ విక్రయాలకు కూడా అనుకూలంగా ఉండబోదు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, చెడు వార్తలు వినేందుకు అందుకుంటారు. ఖర్చులు ఎక్కువ అయ్యేది కూడా కనిపిస్తుంది. విద్యార్థుల నుండి పిల్లలకి అంత అనుకూలంగా లేదు. 16, 22 తేదీలు తల్లిగారి ఆరోగ్యంకి కానీ, పిల్లల ఆరోగ్యంకి కానీ, వీరి ఆరోగ్యంకి కానీ మంచి శ్రద్ధ వహించాల్సిన అవసరం కనిపిస్తుంది. మానసిక చింతలు ఉండేది, అధిగమించే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో సమస్యలు, జీవిత భాగస్వామితో ఘర్షణలు, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉండొచ్చు. ఉద్యోగాలు మారేది కూడా కనపడుతుంది. ఇక ఆందోళన కలిగిస్తుంది. ఈ కారణంగా ఈ పరిస్థితులన్నిటికీ కూడా ప్రతికూలంగా ఉండేదానికి ధైర్యంగా ఉండండి. ఈ ఆందోళన చెందకండి. ఆకస్మిక ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల కొన్ని కడుపు సంబంధిత సమస్యలు కనపడుతున్నాయి. శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యంపై. ముందుగా తెలిసినందువల్ల కొన్ని మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే కడుపు సంబంధిత, అజీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. వాదాలు, వివాదాలు మానాలి. ఒంటరితనం, డిప్రెషన్ లాంటి వాటికి కూడా కొంతమంది లోనవ్వచ్చు అనేది కనపడుతుంది. ఇది కొందరిలో ఉంటుంది. డ్రైవింగు, కెరీర్ విషయాల్లో కూడా
ఆటంకాలు తెస్తుంది ఈ సమయం. ఏది 16వ తేదీ కానీ 17 అనుకూలంగా లేదు ఈ విషయాలకి. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి అంత అనుకూలతలు లేవు. ధన నష్టాలు కనపడుతున్నాయి, జాగ్రత్త తీసుకోవాలి. దుబారా ఖర్చులు నియంత్రించాలి. ఇంటిలో కలహాలు, అపార్థాలు కూడా ఉండవచ్చు. కంటి సమస్యతో బాధపడేది కూడా కలగవచ్చు. ఆ విషయం అనారోగ్య సమస్యలకి ప్రికాషన్స్తో ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక రోహిణీ నక్షత్ర జాతకులకైతే ఈ వారం వీరు కూడా వ్యాధుల కారణంగా బాధపడేది కనపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు, ఫుడ్ రిలేటెడ్గా మంచి ఆహారం తీసుకునేదిగా సూచన. సంతానం ఆరోగ్యం పట్ల కూడా వీళ్ళు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊహాగానాలకి దూరంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా అనుకూలం కాదు. హైయర్ ఎడ్యుకేషన్కి కూడా అనుకూలం కాదు. ఇబ్బందులు, ప్రయాణాలలో ఇబ్బందులు, భూ స్థిరాస్తి విషయాలకి, అమ్మకాలకి అనుకూలం కాదు. ఈ విషయాలన్నీ కూడా రోహిణీ నక్షత్ర జాతకులకి మానసిక వ్యధ ఉండవచ్చు. మొత్తానికి సంతోషంగా ఉండలేరు. అవినీతి ఆరోపణలకి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. చిరాకుగా, అతిగా మాట్లాడతారు. మాటను ముఖ్యంగా నియంత్రించుకోవాలి వీరు ఈ వారంలో రోహిణీ నక్షత్ర జాతకులు. ఇక మృగశిర నక్షత్ర జాతకులకైతే మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్. ఈ వారం ప్రతికూలంగా ఉండేది కనిపిస్తున్నా కొన్ని విషయాలకి ఖర్చులు ఉంటాయి. అధికంగా ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రి సందర్శనలు మరియు కొన్ని సందర్భాలలో రక్తాన్ని కోల్పోవడం జరగవచ్చు. అవమానాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. 17వ తేదీన ముఖ్యంగా పార్ట్నర్తో మంచిగా ఉండటానికి అవకాశం వస్తుంది. సత్సంబంధాలు, అపార్థాలు తొలగి ఆ రోజు కొంచెం అనుకూలంగా ఉంటుంది. శత్రుబాధ, కలహాలు తగ్గవచ్చు. ఈరోజు ఆదాయం ఉంటుంది. ఈరోజు అప్పులు వసూలు అయ్యేది కూడా ఉండవచ్చు. 17వ తారీఖు కొంచెం మృగశిర నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారికి మంచి రోజులే ఎక్కువ ఉన్నా దానికి తగ్గట్టుగా ప్రతికూల ఫలితాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. బాగానే అంతవరకు ఏమీ అవ్వక్కర్లేదు, వార ఫలితాలే కాబట్టి. కాకపోతే వాహనాలతో, ఆసుపత్రి సందర్శనాలతో కొద్దిగా ఆందోళన ఉండేదానికి చర్యలు తీసుకోండి. ముందస్తుగా తెలుసుకుంటున్నారు కాబట్టి ఇది సూచించటం. ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి పరిహారాలు: సుబ్రహ్మణ్య ఆరాధన, చంద్రునికి బియ్యం దానాలు, సూర్యారాధన, ఆదిత్య హృదయం మంచి మానసిక ప్రశాంతతకి, ఆరోగ్యానికి సూచించటం జరుగుతుంది. ఇది మొత్తానికి సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.